ఏంటో మంచింకి పీనట్స్ అంత బాగుంటాయో, పైగా చీపు కూడా. ఒరే గుణశేఖర, జీవితంలో నువ్వు చేసిన మంచి ఏదైనా ఉందంటే ఖర్చు చేసి ఎంజాయ్ చేయట్లేదు, పొదుపు చేసి సుఖపడుతున్నావు. షబాష్. హలో, ఏం చేస్తున్నావురా? మందుకి మంచింకి చిన్న సెటిల్మెంట్ ఉంటే చేస్తున్నా. కబుర్లు బాగానే చెప్తావు కానీ నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు అది చెప్పు. డబ్బులా? ఇప్పుడు నీకు అర్జెంటుగా వాష్రూమ్ వచ్చి బాత్రూమ్కి వెళ్తే ట్యాంక్లో నీళ్ళు అయిపోతే ఏం చేస్తావు? రైట్, ఏం మాట్లాడుతున్నావురా? సమాధానం చెప్పు. ఏం చేస్తాను? వాటర్ వచ్చేదాకా వెయిట్ చేస్తాను. వెరీ గుడ్. ఆ వాటర్ ఎప్పుడు వస్తాయి? రైట్, నాకెలా తెలుస్తుందిరా? కదా, నీ డబ్బులు నీకెప్పుడు ఇయ్యాలో నాకెలా తెలుస్తుందిరా? బ్లాక్ మ్యాజిక్. గునా, నా డబ్బులతో బిజినెస్ పెట్టావు, నేనేదో కేసులో ఇరుక్కుని అండర్ గ్రౌండ్కి వెళ్తే నా డబ్బులు నాకు ఇవ్వడానికి అడుగు దుబ్బుతున్నావు. ఎక్కడనో చెప్పురా, వచ్చి తేల్చుకుంటాను. ఆల్వేస్ వెల్కమ్స్ యూ. నా ఫ్లాట్లోనే ఉన్నా, వచ్చేయ్. వస్తున్నాను రా. అదేంటి అప్పుడే వచ్చేసాడా? నీలోకి ఇంత చెప్పు బాయ్, ట్రాఫిక్ ది చెప్పు హాయ్, లాగిన్ చేయాలి దేనికి? ఈఎంఐ కట్టాలి, రెంట్ కూడా కట్టాలి, క్రెడిట్ కార్డు వాడాలి, 10వ తారీఖు వచ్చేసరికి జేబు ఖాళీ చేయాలి. పద చల్ పద 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 నువ్వు పద. ఓ నైట్ టు ఫాగబెల్, ఓ నైట్ టు ఫాగబెల్. ఆన్లైన్ లో ఆటలు, ఆఫ్లైన్ లో కష్టాలు, టాక్స్ రిటర్న్స్ లో డబ్బులు వదలవు ఓకే, కానీ రోడ్ మీద ఆ ఫ్రీ లెఫ్ట్ ఎందుకు వదవ చెప్పు ప్లీజ్. ఓ నైట్ టు 5 రెబెల్, ఓ నైట్ టు 5 రెబెల్. Let's enjoy the weekend. లక్ష్మి. శివ, ఎక్కడున్నావు? ఫోన్ ఎత్తవేంటి? నిన్నటి నుంచి ఫోన్ ట్రై చేస్తున్నా. ఆఫీస్కి వస్తున్నాను లక్ష్మి. ప్లీజ్ శివ, త్వరగా రావా, ఇక్కడ సిచ్యువేషన్స్ చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయి. ఓకే, 20 మినిట్స్లో ఉంటాను. శివ, ఒక్కసారి విను. చా బుజ్జి, బుజ్జి లే బుజ్జి, ఆఫీస్కి వెళ్ళాలరా. లే, రాత్రి పడుకోనియో పొద్దున పడుకోనియో. నేను కిడ్నాప్ అయినా బాగుండేది. బుజ్జి, ఫ్రిడ్జ్లో పాలు బయట కాన్ఫ్లెక్స్ ఉన్నాయి కదా? ఉన్నాయన్న. సరే బండిది, బయలుదేరదాం. రిలాక్స్ రిలాక్స్. ఎందుకు ఈరోజు అందరికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చావు? అది ఆఫీస్లో ఏదో మెయింటెనెన్స్ ఉంటేను ఇచ్చాను. ఓ లక్కీ, ఇస్ దిస్ బై ఎనీ ఛాన్స్ రిలేటెడ్ టు గుణశేఖర్? వాట్? నో నో, అలాంటిదేం లేదు. ఎందుకలా అడిగా? ఏం లేదు, మనకి నెక్స్ట్ వీక్ ఫండింగ్ పిచ్ ఉంది కదా. నేను ఎన్ని కాల్స్ చేసినా మెయిల్స్ చేసినా దిస్ నో రెస్పాన్స్. ఇస్ ఎనీథింగ్ రాంగ్? నో నో, నథింగ్ రాంగ్. గుణశేఖర్ ఏదో వెకేషన్కి వెళ్ళారంట. ఎవరు చెప్పారు? తన పార్ట్నర్ చెప్పాడు. పార్ట్నరా? పార్ట్నర్ ఎవరు? హిస్ నేమ్ ఇస్ లాలా. గుణశేఖర్ క్యాబిన్లోనే ఉన్నాడు. ఓ అవును, మన హెచ్ఆర్ రియా తనెక్కడ? నో ఐడియా, తను లీవ్లో ఉంది నిన్నటి నుంచి, ఏదో ఎమర్జెన్సీ అంట. ఓకే సరే, ఒకవేళ గుణశేఖర్ టచ్లోకి వస్తే లెట్ మీ నో. షూర్. ఏంటి లక్ష్మి, ఏమైంది? పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? లేదు శివ,
మన ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ అండ్ ఈ కంపెనీ పార్ట్నర్ అంట. ఒకడొచ్చాడు, పోలీస్ కంప్లైంట్ వద్దంటున్నాడు. అసలు అతను ఏం చెప్తున్నాడో నాకు అర్థం కావట్లేదు శివ. మన ఫౌండర్ కాకుండా పార్ట్నరా? ఎవడాడు? హాయ్, నా పేరు లాలా. నా పేరు వినడం మీకు ఇదే ఫస్ట్ టైం. చూడటం కూడా ఫస్ట్ టైం. సారీ అన్న, నువ్వు మాట్లాడు. సార్, అదంతా కాదు, ఇందాక మీరు నాకు చెప్పారు కదా, అదంతా శివ వాళ్ళకు కూడా ఒకసారి చెప్తారా? షూర్, కూర్చోండి. నువ్వు కాదు, మీరు. వీడికి అన్నిటికీ తొందరే. అది 2012 అనుకుంటా. నేను గుణశేఖర్ ఇద్దరం కొలీగ్స్. ఇద్దరం కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అప్పుడు మా ఊర్లో సెటప్ బాబాయ్. సార్, మీ ఇద్దరు బయోపిక్ గురించి కాదు సార్. ఓ, ఫౌండర్ కిడ్నాప్ అది చెప్పండి సార్. సారీ, అలవాటైపోయింది. సార్, పోలీస్ కంప్లైంట్ వద్దన్నారంట, ఎందుకు? వద్దు, అందరం దొరికిపోతాం. దొరికిపోవటం కాదన్న, ఈడే అందరిని పట్టించేలా ఉన్నాడు. వీడేవాడు? ఆఫీస్ బాయా? బాబు వెళ్ళి 2 టీ తీసుకొనిరా. అన్నా సార్ వాడు కూడా మన ఎంప్లాయీ సార్. ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఎందుకు వద్దన్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. యాక్చువల్లీ అది చాలా రిస్కీ. రిస్కా? కిడ్నాపర్ దగ్గర నుంచి మనకి ఏదైనా వీడియో వచ్చి ఉంటే మనం ఏదైనా చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ మన దగ్గర ఫోటో మాత్రమే ఉంది. ఫోటోనా? అదే, మన ఆఫీస్లో అందరం కామన్ ఈమెయిల్ యూజ్ చేసుకుంటాం కదా మన పర్సనల్ విషయాలు మాట్లాడుకోవడానికి. ఆ ఈమెయిల్కి వచ్చింది. ఏ ఈమెయిల్ నుంచి వచ్చింది? అది ఫారెన్ బుఫే అంట, ఏదో హోటల్ అడ్రస్ అయి ఉంటుంది. సార్, ఫారెన్ బఫెట్ కాదు సార్, వారన్ బఫెట్ @gmail.com. ఓ, వారన్ బఫెట్? అన్న కార్తిక్ని పిలవనా అన్న? నేను చెప్పానా పిలవమని? ఆయన ఇప్పుడు వాడెందుకు ఇక్కడ? అదే ఆడికి హ్యాకింగ్ వచ్చు కదన్నా. అరే, నీకు దండం పెడతారా? కొన్ని రోజులు వీలైనంత సైలెంట్గా ఉండరా. కావాలంటే నీ కాలు మొక్కు. అన్న సారీ అన్న. ఇంతకీ ఈ వార్నర్ బకెట్ ఎవడు? సార్, అది ఫేక్ ఈమెయిల్ సార్. ఇంతకీ మీరు కంప్లైంట్ ఎందుకు వద్దన్నారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కొంచెం చెప్పండి సార్ వివరంగా. చూడు తమ్ముడు, మిస్సింగు పక్క, మన దగ్గర ఫోటో ఉంది కాబట్టి కిడ్నాపు పక్క. కిడ్నాపర్స్ దగ్గర నుంచి ఫోన్ రాకుండా వాళ్ళ డిమాండ్స్ ఏంటో తెలియకుండా మనం ప్రొసీడ్ అయ్యామనుకో, గుణశేఖర్ లైఫ్ రిస్క్లో ఉంటుంది. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఒక పని చేద్దాం, మెయిల్కి రిప్లై ఇద్దాం ఏం కావాలి అని. అప్పుడు ఏం చెప్తారో చూద్దాం. నాకెందుకో ఇవన్నీ వర్కౌట్ అయ్యేలా అనిపించట్లేదు. Hello Warren Buffett. Our boss Gunashekhar is in your bucket. Please tell the price of your ticket. We will send it as fast as a rocket. రే బుజ్జి, ఏంట్రా ప్రాస? అరే, కిడ్నాపర్స్తో కామెడీ ఏంట్రా? ఏం వాడు చేయట్లేదు కామెడీ? వారన్ బఫెట్ అంట, వికెట్ ఇచ్చి కొట్టాలి ఏదవని. బాగా చెప్పావు బుజ్జి. బుజ్జావిడ, నా పేరు కుష్వంత్. ఏదో ఒకట్లే రేవంత్. శివ, వాడికి ఎంత పవర్ ఉంటే మనకెంత ఉండాలి? నువ్వు టైప్ చేయి రజనీకాంత్. సరే. సార్ సార్, ఏంటి తమ్ముడు? అది వాట్సాప్ చాటింగ్ కాదు సార్, వెంటనే రిప్లై ఇవ్వడానికి కొంచెం యూరిన్ ఆపుకోండి. టెన్షన్తో చచ్చిపోతారా? లక్ష్మి, ఈ శశికాంత్ మన కంపెనీలో ఎన్ని ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాడు? 2 years. కిడ్నాప్ విషయం తేలిపోని వీడి పే స్లిప్ చింపుతా. దోలు తీరిందా? నోరు మూసుకుని ఉండొచ్చు కదా. వెయిట్ టిల్ సన్ రెస్ట్స్. పాపం, వాళ్ళ అబ్బాయి పడుకున్నాక చెప్తాడేమో. సార్, సన్సెట్ అయ్యేదాకా ఆగమంటున్నాడు సార్. ఓ, రేపు జీ సన్సెట్ ఎన్ని గంటలకి? 5:45 అన్న. అది సార్, టైం 11:30 అయింది. మీరు వెళ్ళి ఈవినింగ్ 5:30కి రండి, మనం వెయిట్ చేద్దాం. సరే శివ, నేను వెళ్ళొస్తానైతే. ఓకే సార్. ఇంకేంటి, మనం కూడా బయలుదేరదామా? లక్ష్మి, ఏంటి ఆఫీస్ అంతా ఖాళీగా ఉంది? ఎవరు రాలేదా ఈరోజు? సిచ్యువేషన్ కొంచెం ప్రాబ్లంగా ఉందని నేనే అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాను. సుగుణ మాత్రం వచ్చింది. అబ్బో, సర్లే, మంచి పనే చేసావు. సరే, నేను కూడా ఇంటికి వెళ్ళేసి వస్తా. పదరా బుజ్జి.
ఒరే బుజ్జి, సినిమాలో చూడటం న్యూస్లో చూడటం తప్ప మనకు తెలిసిన వాళ్ళు కిడ్నాప్ అయితే ఇలా ఉంటుందా? అమ్మో, అసలు మన గుణశేఖర్ని కిడ్నాప్ చేయాల్సినంత అవసరం ఎవడకుందన్నా? అసలే మనోడు సాఫ్ట్. ఏమోరా. హాయ్ శివ. హాయ్. ఆఫీస్కి ఏంటి ఎవరు రాలేదు? ఎవ్రీథింగ్ ఫైన్? అది ఫస్ట్ ఫ్లోర్లో ఎవరికో ఫ్లూ వచ్చిందంట. సేఫ్ సైడ్కి లక్ష్మి అందరికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చింది. ఫ్లూవా? యా. అవును, గుణశేఖర్ ఏమైనా టచ్లోకి వచ్చాడా? లేదే. ఏ ఎందుకని అడిగారు? నథింగ్ నథింగ్. ఓకే బాయ్, ఐ హ్యావ్ సమ్ వర్క్. బాయ్. అన్నా, మన బాస్ గురించి నీకు విషయం చెప్పాలన్నా. చెప్పరా బాబు, కాంపిటీషన్ నువ్వు కానీ కిడ్నాప్ చేసావా? జోక్ చేశారా? చెప్పు కార్తీక్. శివ, పడుకున్నారా? లేదు, చెప్పు. మరి డోర్ ఓపెన్ చేయట్లేదేంటి? లక్ష్మి ఉందిగా, డోర్ ఓపెన్ చేయమని చెప్పు. మీ రూమ్ డోర్ లక్ష్మి ఎందుకు ఓపెన్ చేస్తుంది? మా రూమా? నువ్వే కదా శివ, ఫ్రీ టైం ఉన్నప్పుడు వచ్చి డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకో అన్నావు. కానీ మరి రూమ్ అడ్రస్ ఎలా? మన ఆఫీస్ నోషన్ డాక్యుమెంట్లు ఉంది కదా, చూసుకొని వచ్చేసా. ఓ ఓకే. కార్తీక్, మేము ఒక చిన్న పని మీద బయటకు వచ్చాం. ఒక్క 5 minutes, జస్ట్ 5 minutes. నువ్వు అక్కడే వెయిట్ చేయి, మేము వచ్చేస్తున్నాం. ఓకే శివ. ఓకే. బుజ్జిపురా, వామ్మో, ఈ విషయం మా అయ్యకి తెలిస్తే కాళ్ళు పైకి నెత్తి నేలకేసి కొడతానన్న. పార్టీకి బాధ అన్నా. రే బుజ్జి, ఎవర్రా ఈ అమ్మాయి? మేడం, సారీ మేడం, మీరు ఇక్కడున్నట్టు నాకు తెలీదు. మేడం అరవకండి, అరిస్తే అపార్ట్మెంట్ మొత్తం పెంట పెంట అయిపోతాయి. మీరు అరవనంటే క్లాత్ తీస్తాను. అరవరు కదా, కోఆపరేట్ చేస్తారు కదా, ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే. ఎప్పుడు లేచా? బాగా నిద్ర పట్టిందా? ఏదో ఒక్క పాట పాడు. అంటే పాట పాడమంటే పాడవా? అందాలలో మహో మహోదయం. అరవద్దని చెప్పాను కదా, ఎందుకు వస్తున్నావు? అన్నా, ఆగరా, శనిగాడ్లా దాపరించావు. అయినా ఈ అమ్మాయి ఎవరు? మన గుణశేఖరు. ఆ గుణశేఖర్ చెల్లె? కాదు, కాబోయే ఆవిడే. ఓరి నాయను, అయినా దీనెందుకు కిడ్నాప్ చేసావురా? దీంతో మనకు పని లేదు, బయట పోదాం పన్న. మ్యామ్ సారీ మ్యామ్, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మేము సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్సే కానీ ప్రొఫెషనల్ కిడ్నాపర్స్ కాదు మేడం. మ్యామ్ అరవనంటేనే క్లాత్ ఇస్తాను, ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చేయండి. ప్లీజ్ మేడం, అరవకండి ప్లీజ్ ప్లీజ్. అరే చెత్తనా, ఇలా కిడ్నాప్ చేస్తే చేసావు గానీ ఫుడ్ వాటర్ పెట్టకపోతే ఎలా రా? ఏ వాష్రూమ్ కి వెళ్ళాలి, కట్లపరా. ఒరే దరిద్రుడా, అసలు ఎవర్రా కిడ్నాప్ చేయమన్నారు? కిడ్నాప్ చేస్తే ఫుడ్ వాటర్ పెట్టలేదు. అంటే నేను చూసిన ఇంగ్లీష్ సినిమాలో ఒకని కిడ్నాప్ చేసి రూమ్ లో పెడతారన్న. మొత్తం 3 సార్లు చూసే సినిమా, వాడికి ఫుడ్ వాటర్ ఎక్కడ ఇవ్వలేదు. నీ పని ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. మ్యామ్ సారీ మ్యామ్, ఒక సెకండ్. మ్యామ్ బ్యాచిలర్ రూమ్ కదా, వాష్రూమ్ కొంచెం అటు ఇటు ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఫుడ్ ఏం కావాలో చెప్పండి, నేను ఆర్డర్ పెట్టేస్తాను. ఒక ఫుల్ మంది. ఒక్కరే తింటారా? సారీ మేడం. ఒరే ఈ సెటప్ ఏంట్రా? అయినా ఓన్లీ రూమ్ వాడద్దన్నాడుగా. సినిమాలో చూసిన కలర్లు దొరకలేదన్న, అందుకే ఒక కలర్ ఎత్తుకొచ్చేసా. ఎరా ఫుడ్ ఆర్డర్ పెట్టావా? పెట్టానన్నా. అసలు ఎవడరా నిన్ను కిడ్నాప్ చేయమంది? సినిమాలో ఫుడ్ వాటర్ పెట్టలేదని చెప్పి నువ్వు పెట్టవా? అంటే సినిమాలో లానే చేద్దాం అనుకున్నాను. సినిమాలో బయోగ్రఫీలు అన్నీ కట్ షాట్లే ఉంటాయి. గాంధీ గారి బయోగ్రఫీలో నేను పొద్దున్నే లేచాను, బాత్రూమ్కి వెళ్ళాను, ఒక గ్లాస్ మజ్జిగ తాగినని చెప్పరు. సారీ అన్నా. ఒరే మీ అమ్మా నాన్నకి నేను ఏదో ద్రోహం చేశాను రా, అందుకే నేను కన్నా మీదకి వదిలేశారు. మాంచుడు
ఆర్డర్ పెట్టారా? మ్యామ్ పెట్టాను మ్యామ్. మీకు మటన్ జ్యూసీ మంది, మాకేమో స్పెషల్ చికెన్ బిర్యానీ. నేను అడిగానా? సారీ మేడం. నేను ఫుల్ అలసిపోయాను, పడుకుంటున్నాను. ఆర్డర్ వచ్చాక లేపండి. ఒరే, ఇది కిడ్నాప్ అయ్యాను అనుకుంటుందా లేకపోతే గవర్నమెంట్ గెస్ట్ హౌస్కి వచ్చాను అనుకుంటుందా? పాపం అలసిపోయినట్టుందన్న, వదిలే. దాన్ని కట్టేసిన తాళ్ళు ఎక్కడ ఉన్నాయి? లోపల ఉన్నాయి అన్న. పద పదా. సార్ థ్యాంక్స్. రేటింగ్ ఇవ్వడం మర్చిపోకండి. మీరు రేట్లు తగ్గించినప్పుడు రేటింగ్ సంగతి చూద్దాం. మెల్లగా. మేడం 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 ఫుడ్ మంది. మెల్లగా. యా ఇవ్వరా. తినండి తినండి. అన్నా పలచకుండా అని చెప్పి డిన్నర్కి నన్ను వేసేసిద్దాము. థ్యాంక్స్. నీ పేరేంటి? శివ మేడం. నాకు చాలా టైర్డ్గా ఉంది, రేపు మాట్లాడుకుందాం. గుడ్ నైట్. మేడం 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 మీ పేరేంటి? అలేఖ్య. అలేఖ్య మేడం, మీరు దయచేసి మీ ఇంటికి వెళ్ళిపోండి. ఇక్కడ జరిగిన ఈ కిడ్నాప్ ఇదంతా తూచు. మేము ఎవరికి చెప్పం, మీరు ఎవరికి చెప్పకండి ప్లీజ్. చెప్పా కదా రేపు మాట్లాడుకుందామని. లెట్ మీ స్లీప్. రేపు ఆర్డర్ ఏమొద్దు. రూమ్లో కాన్ఫ్లెక్స్ ఉందా? అయ్యో ఉంది మ్యామ్. ఓకే, రేపు మార్నింగ్ నేను లేవకపోతే మీరు మీ పని చూసుకుని రండి. ఐ వెయిట్ ఇక్కడే. అరవను, పారిపోను. ఓకేనా? గుడ్ నైట్. ఒరే బుజ్జే, ఇది ఆర్డర్లు వేస్తుంది ఏంట్రా? డబ్బున్నోళ్ళు అంతే అన్నా. హాయ్ బ్రో. ఏంట్రా నువ్వు ఏదో ఫార్మాలిటీకి రూమ్కి రమ్మంటే ఎగేసుకుంటూ వచ్చేస్తావా? కార్తీక్, మేము వేరే అర్జెంట్ పనిలో ఉన్నాం. మన తర్వాత వెళ్తాను, నువ్వు బయలుదేరు. వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇంట్లో కూడా ఎవరు లేరు, బోర్ కొడుతుంది. అయితే క్యాబ్ బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్ ఎర్రకార్లు ఏడని కనపడితే 15 నిమిషాలు సప్పట్లో కొట్టు. ఎందుకు? మైదానం నాయాలా. రేపు జే నువ్వు ఆగు. కార్తీక్, చెప్పాం కదా మేము వేరే టెన్షన్లో ఉన్నాం. నువ్వు బయలుదేరు, మనం తర్వాత కలుద్దాం. ఓకే బ్రో. వెళ్తా వెళ్తా మరమరాలు కొనుక్కుపో. ఎయిర్పోర్ట్లో పిసుక్కుంటా కూర్చుందు. శివ, ఈరోజు మెయిల్ వస్తుందా? ఏమో సార్, నాకు మాత్రం ఏం తెలుసు. నువ్వే 5:30 అన్నావు కదా. సన్సెట్ 5:45 సార్. మూత్రం తక్కువ, ఆత్రం ఎక్కువ. అసలు వాడిని అంత బ్లైండ్గా ఎలా నమ్మాం మనం? ఆడు పంపిస్తాడు లేదు కూడా మనకు తెలీదు. ఏమో అన్నా. సరే, మెయిల్ వచ్చిందేమో చెక్ చేయి. టైం 5:30 అయ్యింది సార్. వాష్రూమ్ అయితే అక్కడ ఉంది, అక్కడక్కడ అటు. లక్ష్మి, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఏం అవ్వదులే. మన స్టార్టప్ కంపెనీలో ఉన్న ఒకే ఒక్క ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇంకో 2 వీక్స్లో కంప్లీట్ అవుతుంది. అండ్ ఇంకో 2 ప్రాజెక్ట్స్ స్టాక్స్లో ఉన్నాయి. ఇప్పుడు ఫౌండర్ మిస్సింగ్ అంటే ఆ ప్రాజెక్ట్స్ మనకి రావు. మన కెరీర్స్ కొలాప్స్. అలా ఏం అవుదమ్మా, నేనున్నా కదా, నేను చూసుకుంటాను. మీకు ఏ ఇబ్బంది ఉండదు, సరేనా? నాకెందుకో పోలీస్ కంప్లైంట్ ఇస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది సార్. శివ, ముందైతే మెయిల్ రాని, దాన్ని బట్టి ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. చదవండి సార్, చదవండి. చదువు. నువ్వు ముందు చదువు. ద కింగ్స్ వైఫ్ ఈజ్ మిస్సింగ్ అలాంగ్ విత్ ద కింగ్. ఫైండ్ ద వైఫ్, యూ విల్ ఫైండ్ ద కింగ్. నాకేం అర్థం కాలేదు. ఇంగ్లీష్ వచ్చి నాకేం అర్థం కావట్లేదు. కింగ్ అంటే మన ఫౌండరు, మరి వైఫ్ అంటే అలేఖ్య. ఓ అలేఖ్యనా అన్నా? వామ్మో. డోర్ ఓపెన్ ఉంది ఏంట్రా? అన్నా
ఇప్పుడు ఎట్లన్నా అలెక్కి అనగానే అంత ఫాస్ట్గా వచ్చారేంట్రా?